ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాముకి వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. ఇంట్లో వస్తువులన్నీ తాకట్టులో పోయాయి. తనకంటూ ఒక్క ఇనుప పెట్టె మాత్రమే మిగిలింది. ఇక ఆ ఊరిలో ఉంటే లాభం లేదని నగరానికి వెళ్ళి ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన సోము దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఇనుప పెట్టెను భద్రంగా దాచమని చెప్పి నగరానికి వెళ్ళిపోయాడు. నగరంలో అనేక వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి కొంతకాలం తర్వాత తిరిగి తన ఊరొచ్చాడు. బాగా డబ్బు సంపాదించిన రామును చూసి సోముకి ఈర్ష్య కలిగింది. కానీ రాము మాత్రం ఆప్యాయంగా పలకరించాడు. నేను నగరానికి వెళ్ళేటప్పుడు నీకు ఒక ఇనుప పెట్టె ఇచ్చాను కదా, దాన్ని తిరిగి ఇవ్వు అని అడిగాడు. అయితే సోముకి ఆ పెట్టెను తిరిగి ఇవ్వాలనిపించలేదు. ఆ పెట్టెను ఎలుకలు తినేశాయి అని అబద్ధం చెప్పాడు. రాముకి విషయం అర్థమైంది. ఆహా, నేను నీకోసం చాలా బహుమతులు తెచ్చాను, మీ అబ్బాయిని పంపించు, వాటిని ఇస్తాను అన్నాడు రాము. బహుమతుల ఆశతో సోము తన కొడుకును పంపించాడు. అయితే బహుమతుల కోసం వెళ్ళిన సోము కొడుకు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆందోళన చెందిన సోము పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు గురించి అడిగాడు. నీ కొడుకుని గద్దెత్తుకుపోయింది అని చెప్పాడు. 16 ఏళ్ల అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకు వెళ్తుంది అని సోము ఎదురు ప్రశ్నించాడు. రాము తిరిగి అదే సమాధానం చెప్పడంతో న్యాయం చెప్పమని ఆ ఊరి పెద్దని ఆశ్రయించాడు సోము. ఊరి పెద్ద కోపంతో అబ్బాయిని గద్ద ఎలా ఎత్తుకుపోతుంది అని రాముని ప్రశ్నించాడు. ఇనుప పెట్టెను ఎలుకలు ఎలా తిన్నాయో అలాగే వాళ్ళ అబ్బాయిని గద్ద ఎత్తుకు వెళ్ళింది అని చెప్పాడు రాము. దాంతో విషయం అర్థమైన ఊరి పెద్ద ఇనుప పెట్టెను తిరిగి ఇవ్వాల్సిందిగా సోముకి చెప్పాడు. సోము పెట్టె తెచ్చి ఇవ్వడంతో రాము ఆయన కొడుకును ఆయనకు అప్పగించాడు. ఈర్ష్యతో చేసిన పనికి సిగ్గుపడుతూ స్నేహితుడికి క్షమాపణ చెప్పాడు సోము. కథ బాగుంది కదా? For more interesting stories, like, share and subscribe to Magic Tales. Bye guys!